ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనము. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, అపోస్తుల కాలములో మరి దేవుడు వారు చేస్తున్నటువంటి పరిచర్యలో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను అనేకమైనవి దేవుడు జరిగించి ఉన్నాడు. ఎందుకనంటే అపోస్తులు ప్రకటించే సువార్తకు సాక్ష్యముగా దేవుడు అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతాలను చేయించారు. ఆ సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు వారు ప్రకటించే సువార్త సత్యము అని పలకడానికి రుజువై ఉన్నవి. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరగడము దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యమునకు అవి రుజువై ఉన్నవి. ఆ వాక్యము మన జీవితంలో నెరవేరుతుంది అనడానికి గుర్తుగా ఉన్నవి. కాబట్టి అద్భుతముల కొరకు ఆశపడదాము, అద్భుతాల కొరకు మనం ఎదురు చూద్దాము. ఈ ఆశ కలిగి ఎదురు చూస్తే తప్పకుండా ప్రభువు మీ జీవితాల్లో నూతనమైనటువంటి అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఆయన పేరే అద్భుతవంతుడు, ఆశ్చర్య కార్యములు జరిగించగల గొప్ప దేవుడు. ఆయన తప్ప మరి ఏ దేవుడు కూడా, మరి ఎవరు కూడా ఏ అద్భుతాలను కూడా చేయలేరు. కాబట్టి ఆయన అద్భుతకరుడు కనుక మనము వాగ్దానమును ఎత్తిపట్టి, ఆ కృపా వాక్యమును మనం ఎత్తిపట్టి ప్రార్థించి, ఈ అద్భుతము నా జీవితంలో చెయ్యి ప్రభువా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యము. కాబట్టి ఆయనే గొప్ప అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను మన జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్.